తిన్నాడు. జంగాల కులానికి చెందిన 51 ఏళ్ల గంగారాంని తన భార్య చితక్కొట్టింది. గ్రామానికి చెందిన పర్వతం గంగరాజుకు లక్ష్మితో 25 ఏళ్ల క్రితం వివాహమైంది. గంగారాం మద్యానికి బానిస కావడంతో గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అయితే ఈ క్రమంలోనే మద్యం తాగి ఇంటికి వచ్చిన గంగరాజు భార్య లక్ష్మితో గొడవకు దిగాడు. ఎదురు తిరిగిన లక్ష్మి భర్త గంగరాజు నోట్లో గుడ్డలు కుక్కి దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన గంగరాజును పెనపల్లి ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. లక్ష్మిపై వేయం బంజార్ పోలీసులు కేసు నమోదు చేశారు. నోట్లో గుడ్డలు పెట్టి ఇన్ని సంవత్సరాలు బట్టి దేశం రాకుండా నాతో మంచిగా ఉండకుండా ఉంటే నేను సంవత్సరం తర్వాత వచ్చాను. వస్తే డబ్బులు కావాలి అది ఇది అని అంటే డబ్బులు ఇప్పుడు నా దగ్గర లేవులే, మరి తర్వాత చూద్దామని నేను అన్నా. అంటే నోట్లో గుడ్డలు పెట్టి కర్రలు తీసుకొని తుక్కు కొట్టింది సారు. దెబ్బలు తాగిన చోట్లేదు, తుక్కు కొట్టింది. చచ్చిపోతాను నేను. ఇవన్నీ పలిగిపోయినాయి, ఇరిగిపోయినాయి, బొక్కలు 4 బొక్కలు ఇరిగిపోయినాయి. ఇద్దరు పిల్లగాడు కూడా కొట్టిండు, కాకపోతే పిల్లగాడు తక్కువ. అది తీసుకొని కొట్టింది, పడేసి తుక్కు కొట్టింది సారు. చచ్చిపోతాను నేను. 9:30